దక్షిణ కొరియాపై అమెరికా వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ దాడిలో దక్షిణ కొరియాకు చెందిన 7 పౌరులు గాయపడ్డారని, వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన కొంతమంది యువకులు ఉత్తర కొరియాపై దాడి చేసేందుకు సాధన చేస్తుండగా అమెరికా ఫైటర్ జెట్లు వాటిపై దాడి చేశాయని పేర్కొంటున్నాయి. అయితే సజెక్ టీం దీన్ని పరిశీలించి వివరాలు కనుక్కుంది. అసలు వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర కొరియాపై దాడి చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్న దక్షిణ కొరియా పౌరులపై అమెరికా ఫైటర్ జెట్లు బాంబు దాడి చేశాయి అనేది ప్రచారం. ఎక్స్లో సయ్యద్ అంబర్ రిజ్వీ అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు రాశారు. ఆడమ్ అనే పేరుతో ఉన్న మరో హ్యాండిల్ నుంచి కూడా ఇదే ఫోటోను షేర్ చేశారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్న ఈ వాదనలో నిజమెంతో తెలుసుకునేందుకు సజెక్ టీం తొలుత తగిన కీవర్డ్స్తో ఇంటర్నెట్లో దక్షిణ కొరియాపై బాంబు దాడి గురించి సెర్చ్ చేశాం. CNN వరల్డ్ ప్రచురించిన ఒక వార్తా కథనం లింక్ కనిపించింది. ఈ కథనంలో పేర్కొన్న వివరాల ప్రకారం దక్షిణ కొరియా ఫైటర్ జెట్ విన్యాసాల సమయంలో పొరపాటున తమ పౌరులపై దాదాపు 8 బాంబులను జారవిడిచింది. ఈ ఘటనలో 29 మంది పౌరులు గాయపడ్డారు. మార్చి 6న జాగరణలో కూడా ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు. దక్షిణ కొరియా వైమానిక దళం తన సొంత ప్రాంతంలోనే బాంబులు వేసిందని ఈ కథనంలో రాసుకొచ్చారు. వైమానిక దళం చేసిన ఈ పొరపాటు కారణంగా 15 మంది గాయపడ్డారని, ఇళ్లు, ఒక చర్చి కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అమెరికా సైన్యం దక్షిణ కొరియాలో బాంబులు వేయలేదని ఈ వివరాల ద్వారా నిర్ధారించుకున్నాం. కాబట్టి అమెరికా సైన్యం దక్షిణ కొరియాపై బాంబు దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ వాదనలో నిజం లేదు. దక్షిణ కొరియా వైమానిక దళం పొరపాటున తన సొంత భూభాగంలోనే బాంబులను జారవిడిచింది. దీనిపై సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే విధంగా పోస్టు చేస్తున్నారు కొంతమంది.